అందరికీ నమస్తే. మనం లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ వార్త చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి ఇచ్చిన స్కూల్ బుక్స్ ముందు మాట అనేది ఒక కాంట్రవర్సీ అయింది. ముందు మాట అనే ఒక పేజ్ ఉంటుంది కదా, ఆ ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లస్ అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పేర్లు ఉన్నాయి అనేది ఈ వార్త. అసలు విద్యాశాఖ ఈ ప్రిపరేషన్ అంటే ఇదే, సన్నద్ధంగా అవడం అంటే ఏంది, అంతా రెడీగా ఉండడం. నిజానికి ప్రభుత్వం ఫస్ట్ డేనే పిల్లలకు బుక్స్ ఇవ్వడం మంచి పరిణామం. ఫస్ట్ డేనే, ఎందుకంటే కొన్నిసార్లు ఈ ప్రింటింగ్ లేట్ అయిపోయి చాలాసార్లు ముందిస్తాయి ప్రభుత్వాలు, కొన్నిసార్లు 1-2 నెలలు టైం తీసుకుంటారు. ఎందుకంటే ప్రింటింగ్ లేట్ అని, లేకపోతే ఇంకేదో మార్చాలని, సిలబస్ చేంజ్ అని, ఆ పాఠం తీసి ఈ పాఠం పెట్టాలని రకరకాల కాంట్రవర్సీలు వస్తుంటాయి దానిలో. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మొదటి సంవత్సరమే ఫస్ట్ డేనే బుక్కులు ఇవ్వడం మంచి పరిణామమే. మరి దానికి సన్నద్ధం అవుతున్నాం అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి కదా. మొన్ననే జూన్ 2కు రాష్ట్రగీతం అని ఒకటి గుర్తించారు. ఆ రాష్ట్రగీతం కూడా ఫస్ట్ పేజీలోనే పెట్టాలి, ముందు మాట కన్నా ముందు పెట్టాలి దీన్ని అని ఇప్పుడు ఆదేశించారట. మరి జూన్ 2 నుంచి ఇప్పటిదాకా ఆ ఆదేశాలు ఎందుకు రాలేదో తెలియదు. ఉన్నతాధికారులకు పైనుంచి రాలేదా, ఉన్నతాధికారులు కిందోళ్ళకి ఇవ్వలేదా, మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఎన్ని బుక్కులు అంటే మొత్తం వెనుకకు తీసుకున్న బుక్కులు వీళ్ళు మొత్తం అన్ని బుక్కులు ఇచ్చిన బుక్కులు మొత్తం కూడా వాపస్ తీసుకున్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి పేరు లేదని. దానిలో విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు. మరి విద్యాశాఖ మంత్రి రేపు ఎప్పుడో మీ మినిస్టర్ ఫుల్ ఇచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి వస్తారు, అప్పుడు మళ్ళీ బుక్కులు మారుస్తారా? ఇంకా మొత్తం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి పేరు ఉండాలి కదా, ఉత్తమ ముఖ్యమంత్రి పేరే కాదు కదా దానిలో ఉండాల్సింది. ఒకవేళ ఉండాలనుకుంటే అసలు ఈ ముందు మాట అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి దాన్ని మనం ఏం అనలేం. ముందు మాట అనే పుస్తకంలో ముందు రాయాల్సిందే, ఖచ్చితంగా రాయాల్సిందే, దానిలో ఇబ్బంది లేదు. మొత్తం అంట 2,10,00,000 పుస్తకాలు అంట, 2,10,00,000 పుస్తకాలు. ఇప్పుడు ఆ పేజీ మొత్తం తీసేసి మొత్తం అన్ని పీకేసి మళ్ళా కొత్తగా ఇప్పుడు జయ జయ తెలంగాణ పాట, కొత్త పాట పెట్టి ఫుల్ సాంగు, తర్వాత ముందు మాట అనేది ఇంకొక పేజీ మార్చి ఇవన్నీ చించేసి మళ్ళీ కొత్తవి పెట్టాలి. దీనికంతా ఖర్చు ఇదొక దండగమారి ఖర్చు. ఇది ఆ డబ్బులతోన పిల్లలకి ఏదైనా పెన్నులో, పెన్సిల్లో, ఇంకేమన్నా ఓ కంపాక్స్ బాక్సో, ఓ బ్యాగో, ఇంకా డ్రెస్సో ఇస్తే బెటర్. అదే ఈ ఇప్పుడు ఉంది మాజీ ముఖ్యమంత్రి పేరు ఉంది, రైట్, అది ముందే చూసుకోవాలి. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి చూసుకోలేదు, పోయింది, ఇచ్చేసిండ్రు. ఫస్ట్ డేనే ఇవ్వాలన్న తొందరలో అట్లా జరిగిందో ఏమో తెలియదు. బహుశా అట్లా తొందరపాటు చర్యలు ఒకసారి జరుగుతూ ఉంటాయి. తొందరగా ఇవ్వాలి, ఇప్పుడే అయిపోవాలనే దాని కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ముందు మాటలో ఉన్నంత మాత్రాన ఏ ముఖ్యమంత్రి సీట్ ఏం మారదు కదా. మళ్ళీ కేసీఆర్ వచ్చి కూర్చుంటాడా? ఇప్పుడు ముందు మాటలో ఉంది కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ వస్తాడా, లేకపోతే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు వస్తారా? ఏం రారు. మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు, రేపు ఎవరో విద్యాశాఖ మంత్రి అయితే వాళ్ళే విద్యాశాఖ మంత్రిగా ఉంటారు. దానిలో ఏమి డోకా లేదు, దానికేమి అదేమి అట్లా కాదు. నెక్స్ట్ ఇయర్ బుక్కులో పెట్టుకోండి, ఏమైందంట. తెలంగాణ వచ్చిన కొత్తలో నాకు కూడా గుర్తుంది, నేను కూడా ఫీల్డ్లో ఉన్నా కదా, 2014 జూన్ 2 తెలంగాణ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. అప్పటికే బుక్స్ అని కూడా ప్రింట్ అయిపోయినాయి. అప్పటికి ప్రింట్ అయిపోయి దాని మీద నల్లారి కిరణ్ కుమార్ గారి పేరు ఉంది, నాకు గుర్తుంది. ఆ బుక్స్ అట్లే పంపిణీ చేసిండ్రు. మళ్ళీ అప్పుడు తెలంగాణ వచ్చింది కదా అని మళ్ళీ మార్చి ఇవన్నీ చేసే బదులు అట్లా ఇవ్వడం కరెక్టే. ఎందుకు? అక్కడ తమిళనాడులో స్టాలిన్ చూసి నేర్చుకోవాలి ముఖ్యమంత్రులు చాలామంది. స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ సేమ్ కిట్ ఇట్లే, దానిలో బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి, బ్యాగు. ఆ కిట్టు మొత్తం సేమ్ పాత గవర్నమెంట్దే. అప్పటికి జయలలిత ఫోటో, ఏఐడిఎంకి అప్పటికి అధికారంలో ఉన్నది, ఆయన అధికారంలోకి వచ్చే నాటికి జస్ట్ 2 years బ్యాక్. ఆ కిట్టు అట్లే ఇచ్చిండు. వద్దొద్దు, మార్చొద్దు, అనవసరంగా డబ్బులు వేస్ట్, ఉంటే ఏమవుతుందంట పోని అన్నాడు, ఇచ్చేసిండు. మొత్తం స్కూళ్ళలో జయలలిత ఫోటో ఉన్న బ్యాగులు ఇచ్చింది తమిళనాడులో. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ ఇట్లే ఒక 5-6 నెలల తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, మార్చలే. అది ఉదార స్వభావం. దానివల్ల ఎవరికి వచ్చేది లేదు, పోయేది లేదు కదా. వాళ్ళు ముందే జాగ్రత్త తీసుకుంటేనేమో ఇబ్బంది లేదు, ఎవరికి మిస్ అయ్యింది, పోయింది, ఆ పిల్లలకి ఇచ్చిర్రు, మళ్ళీ ఆ బుక్స్ అన్ని వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు? దానిలో ముందు మాటలో పేరు లేకపోతే మీరు ముఖ్యమంత్రి కాకుండా పోతారా? కొంత ఉదార స్వభావం ఉండాలి ముఖ్యమంత్రులకు, కొంత బ్రాడ్గా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. కేసీఆర్ పేరు ఉంది, అది ముందే జాగ్రత్తలు తీసుకోలేదు, పోయింది,
ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయితే నేను చెప్పుకోడు కదా, ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి నేను చెప్పుకోడు కదా, అంత ఆ, మైక్రో ఆలోచన ఉండొద్దు అనేది నా ఉద్దేశం. ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఎవరున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అట్లే ఉండాలి. ఏపీలో ఒకటి చూసినాం, ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అట్లే జగన్ ఫోటో ఉన్నది, జగన్ పేరు ఉన్నది ఇవ్వాలి అని ఏదో ప్రచారం అయింది. అది తప్పని ఏపీ విద్యాశాఖ ఈరోజే ఖండించింది. యాక్చువల్గా 3 months బిఫోర్ నుంచే ప్రింటింగ్ స్టార్ట్ అయింది కదా, 3 months బిఫోర్ నుంచే ఈ ప్రింటింగ్ ఇవ్వాలైంది కాదు, 3 months బిఫోర్ నుంచే ఉంటుంది. 3 months బిఫోర్ నుంచే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా, ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు లేకుండా, పేరు లేకుండా, ఏమి లేకుండా ముద్రించారట వాళ్ళు. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ బుక్స్ ఇస్తున్నారు. మరి విద్యాశాఖ ఆల్రెడీ 3 నెలల క్రితం ఈ గవర్నమెంటే ఉన్నది కదా, మరి అప్పటి నుంచి చూసుకోవాల్సిన బాధ్యత లేదా? విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఇవన్నీ జరిగేది. విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ళలో ఇది జరిగింది. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. నాకు చాలామంది కామెంట్స్ రూపంలో చెప్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ ఫీజులు ఏంది, కథ ఏంది, మేము మొన్ననే వచ్చినాం కదా అని ప్రభుత్వం చెప్తున్నది ఏమన్నా అంటే, మీరు మొన్ననే వచ్చి ఉండొచ్చు. నేను చెప్తే ఒక వీడియో సపరేట్గా ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల పైన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.